Hello. Hello. Om Guru Pyo Namaha. Dasabodha, 12th October 2021, page number 259. Chapter 9, Removal of Doubts. Starting on madam. Chapter 9, starting only. First point. Chapter 9, Removal of Doubts. సందేహాలు నివృత్తి. Shri Ram. Brahman cannot be avoided. Brahman cannot be replaced. Brahman cannot be set aside. పరబ్రహ్మతత్వం వదిలించుకోలేము, పక్కన పెట్టలేము, మరో దాంతో రీప్లేస్ చేయలేము. Brahman cannot be broken. Brahman cannot be cut. Even if we try, Brahman cannot be sidestepped. బ్రహ్మత్వాన్ని మనం విరగొట్టలేము, దాన్ని కట్ చేయలేము. మనం ప్రయత్నించినా సరే దాన్ని ఎప్పుడు కూడా పక్కన పడేయలేము. Brahman cannot be divided. It is indivisible. There is no interruption of any second thing in Brahman. Then the question is, how has visible universe entered there? బ్రహ్మని ఏ విధంగా అయినా సరే మనం డివైడ్ చేయలేం, అది విడదీయరానిది. అక్కడ మరో పదార్థమే లేదు బ్రహ్మం తప్ప. అది ప్రశ్న ఏమిటంటే, ఈ కనబడే దృశ్య ప్రపంచం అన్నది అక్కడ ఎలా ప్రవేశించింది? How are the mountains, the stones, the peaks, various places, and the structure of the whole earth, which is round, created in the Brahman? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పర్వతాలు, అక్కడ ఉన్న రాళ్ళు, పర్వత శిఖరాలు, రకరకాల స్థలాలు, గుండ్రంగా ఉన్న ఈ భూమి, ఇదంతా ఆ బ్రహ్మంలో ఎలా సృష్టించబడిందని ఒకసారి ఫోన్ చేస్తున్నారు. హలో, ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ అందులో ఎలా సృష్టించబడ్డాయి? The earth is in Brahman and the Brahman is also in the earth. Each is in the other when we see from that point of view. భూమి బ్రహ్మంలో ఉంది, ఆ బ్రహ్మం కూడా భూమిలో ఉంది. ప్రతిదీ కూడా బ్రహ్మంలోనే ఉంది ఆ రకమైన దృష్టిలో చూస్తే. The earth has created some space for itself in Brahman by penetrating it, and the earth is also penetrated by Brahman. When we think deeply, we understand this. ఈ పృథ్వీ, the earth has created కొంత స్థలాన్ని బ్రహ్మంలో సృష్టించింది, దానిలో ప్రవేశించి పెనిట్రేటింగ్. అండ్ ఎర్త్ ఈజ్ ఆల్సో పెనిట్రేటెడ్ బై బ్రహ్మన్. ఎర్త్లో కూడా, భూమిలో కూడా బ్రహ్మన్ ప్రవేశించింది. ఇలా మనం లోతుగా ఆలోచిస్తే ఇదంతా మనకు అర్థమవుతుంది. One thing is clear, that the earth or the universe is penetrated by Brahman. It is quite right. But to say that the earth or universe has created some space by penetrating Brahman does not sound right. అంటే హలో,
మీ నుంచి వచ్చిందని నేను చేశాను. అలాగే we may see that the universe has not penetrated Brahman. ఎన్నో పాయింట్ అండి? 7 ఆ 8 ఆ? 7 ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే ఈ భూమి కానీ ఈ జగత్తు కానీ అందులోకి బ్రహ్మం ప్రవేశించింది రైట్. కానీ ఈ భూమి ఈ జగత్తు అన్నది అది బ్రహ్మంలోని స్పేస్ క్రియేట్ చేసింది అన్నది అంత రైట్ గా లేదు. We may say that the universe has not penetrated Brahman, but our experience is different. It is evident that universe is within the Brahman, and this is the actual perception of all people. మనందరం చెప్తున్నాం ఏంటంటే బ్రహ్మంలోకి జగత్తు ప్రవేశించలేదని, కానీ మన ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంది. మనకి క్లియర్ గా ఉన్నది ఏంటంటే యూనివర్స్ ఏమో బ్రహ్మంలో ఉందని, ఇది మాత్రం అందరి చేత గ్రహించబడుతుంది. The listeners raised objection to the effect that the reply to this riddle should be found by much thought. శ్రోతలు దీనికి అబ్జెక్షన్ పెట్టచ్చు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఆలోచన పెడితే కానీ ఇది ఈ రిడిల్ అంటే సమస్య మనకు పరిష్కరించబడదు. Now, please listen to the reply. Here, there is some confusion and doubt. ఈ సమాధానాన్ని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ డౌట్ కూడా ఉంది. If we say that the universe is not there, it is actually visible. And if you say that it is visible, it is obviously destructible. Now the question is, how the listeners can reconcile? ఒకవేళ మనం యూనివర్స్ ఏమో కనబడటం లేదు, అక్కడ లేదు, ఇది యాక్చువల్ గా యూనివర్స్ దట్ యూనివర్స్ ఈజ్ నాట్ దేర్, అక్కడ ఏం లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ విజిబుల్, కనబడుతోంది అని మనం అంటే దట్ ఇట్ ఈస్ విజిబుల్. కనబడుతోందంటే కనబడుతోంది, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డిస్ట్రక్టిబుల్, ఇది నాశనానికి లోనయ్యేది. అయితే ప్రశ్న ఏంటంటే ఈ శ్రోతలు ఏ విధంగా సరిపుచ్చుకోగలరు? At this, the listeners were very eager. They said that they were attentive. The speaker said, I will reply exactly. ఈ విషయంలో శ్రోతలందరూ చాలా ఈగర్ గా ఉన్నారు, వాళ్ళు చాలా అటెంటివ్ గా ఉన్నారని చెప్తున్నారు. నేను ఎగ్జాక్ట్ గా చెప్తానన్నాడు స్పీకర్. We will take an example. There is sky or space and a lamp is lit in it. Now, is the sky set aside by the light? The sky is not replaced. This much you should agree to. We will take ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఇక్కడ ఆకాశం, స్పేస్ అనేవి అంటే ఒక ల్యాంప్ అనేవి ఉన్నాయి. ఈ యూనిట్ అంటే ఆ ల్యాంప్ అనేది స్పేస్ లోనేమో వెలిగించబడింది. అయితే ఆకాశం అన్నది పక్కన పెట్టిస్తుందా లైట్ అనేది? ఆకాశం దీన్ని రీప్లేస్ చేస్తుందా? ఇది మీరు ఆమోదించాలి. అంటే లైట్ ని ఆకాశం రీప్లేస్ చేస్తుందా? The nature of sky is such that the water, the fire, or the light, or the wind cannot remove the sky at all, because sky is total undisturbed existence. How can it be moved? ఆకాశ తత్వం ఏంటంటే నీటిని, అగ్నిని, తర్వాత కాంతిని కూడా, లేకపోతే గాలిని కూడా, ఇవేవి కూడా ఆకాశాన్ని తొలగించలేదు. ఎందుకంటే ఈ స్కై అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడు. అలాంటిది ఎలా కదిలించగలం? Even the earth is very solid,
but it also is penetrated by the sky, which remains permeating earth completely. భూమి కూడా ఘన పదార్థంగా అంటే సాలిడే ఇది కూడా ఆకాశం దాంట్లో కూడా ప్రవేశించగలదు. which remains penetrating earth completely. అంటే అక్కడ ఎర్త్ లోకి కంప్లీట్ గా వెళ్ళి అది అక్కడ ఉండగలదు ఆకాశం. Actuality in this case is that whatever is solid and inert comes to an end, but the sky is as it is. It will not change. ఎన్నో పాయింట్ మళ్ళీ 10 నింది నాయి 16 in the wind also there are many adena 16 madam. The actuality in this case is that ఇంకెక్కడో 16 తీసుకో. ఓకే, ఈ విషయంలో అసలైన సత్యం ఏంటంటే ఏదైతే ఘన పదార్థంగా ఉందో ఏదైతే జడంగా ఉందో అది ఎప్పుడు కూడా అంతమైపోతుంది. కానీ ఆకాశం ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. When we perceive it as separate, we call it sky. But if there is no division or separateness in our perception, then it is Brahman only. When we feel that the abstract Brahman is some 18th, thus you have to understand your 17th perceive. మనం ఏదైతే వేరేగా ఉందని గ్రహించామనుకోండి, అది మీ కాలేజ్ స్కై ఆకాశం అంటున్నాం. కానీ అలాంటి భేదమే లేకపోతే సెపరేట్నెస్ అన్నది మన అవగాహనలో ఉండదు, అదంతా బ్రహ్మే. Thus, you have to understand that the sky is as it is. We cannot conceive of its division. So, when the Brahman is perceptible, we should call it the sky. అందుకని మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఆకాశం అన్నది ఎప్పుడు అలాగే ఉంటుంది. యూ కెనాట్ కన్సీవ్, దాంట్లో ఉన్న డివిజన్ మనం ఊహించలేము. అందుకని బ్రహ్మన్ ఈజ్ పర్సెప్టిబుల్. ఇంకా బ్రహ్మన్నే వీ షుడ్ కాల్ ఇట్ ఇన్ ద స్కై. అంటే బ్రహ్మమే మనం చూడగలం, దాన్ని మనం అప్పుడు ఆకాశం అని అంటున్నాం. When we feel that the abstract Brahman is somehow perceptible, we logically conceive it as sky, but really it is only an idea. అబ్స్ట్రాక్ట్ గా ఉన్న బ్రహ్మం అని గ్రహించగలము అని మనం అంటున్నామంటే అది కేవలం ఒక ఐడియా మాత్రమే. when we see అంటే ఎప్పుడైతే మనం దాన్ని పర్సెప్టబుల్ అంటే గ్రహించగలము అని అంటున్నాము, మనం లాజికల్ గా దాన్ని ఆ విధంగా ఊహిస్తున్నాం, కానీ అది ఒక ఐడియా మాత్రమే. In as much as we perceive something apparent, we should call it sky instead of Brahman. And when all concepts are dissolved, it is Brahman. మనం గ్రహించినంత వరకు కనబడుతున్నదంతా కూడా ఆకాశం అని అనొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మన్ బదులుగా అన్ని కాన్సెప్ట్స్ కూడా కరిగిపోతే ఉన్నది బ్రహ్మం ఒకటే. In other words, because it is dwelling in the elements, we give it the name as sky. It is the Brahman only which is hidden in the elements and is called sky. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది పంచభూతాల్లో ఉంది గనక దానికి ఆకాశం అని పేరు పెట్టారు. బ్రహ్మ ఒక్కటే అంతటా దాంకుని ఉన్నాయి, అంటే ఈ ఎలిమెంట్స్ లో దాంకుని ఉంది. అండ్ ఈజ్ కాల్డ్ స్కై, దాన్ని ఆకాశం అని అంటారు. ఎవరు
హలో చిన్నరావు గారు క్లాస్లో ఉన్నాను, 9 to 10 క్లాస్. కాదు రేపు వస్తున్నారనగా, అలాగే 8 గంటలకు పొద్దున్న, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రండి. మార్నింగ్ మధ్యాహ్నం 3 నుంచి 4 క్లాస్. అలాగే Right from the earth to the element of wind, all the four come into being and also end. How can we call them immovable? Therefore, the four elements have not affected or penetrated the sky. భూమి నుంచి గాలి వరకు ఉన్న పంచభూతాలన్నీ కూడా, ఈ 4 కూడా అవి అంతమైపోతాయి. వాటిని మనం కదిలించలేను అని ఎలా అనగలం? అందుకని ఆ 4 పంచభూతాలు అవి పెనిట్రేటెడ్ ద స్కై, అఫెక్టెడ్ ఆర్ పెనిట్రేటెడ్. అవేమో ఆకాశం చేత అవి, అంటే ఆకాశం వాటికి చొచ్చుకోలేదు, అవేమో ప్రభావితం చెందలేదు. When the earth dissolves, water remains. When water dries up, the fire remains. When the fire extinguished, the wind remains. And the wind also comes to an end. ఎప్పుడైతే భూమి అంతా కరిగిపోయిందో నీరు ఉంటుంది. నీరు వెళ్ళిపోతే అక్కడ ఉన్నది కేవలంగా అగ్ని. అగ్ని ఆర్పేస్తే గాలి ఒకటే ఉంటుంది. ఆ విండ్ కూడా ఒక రోజు అంతమైపోతుంది. Whatever is false has become visible and has gone. How can you say on your own experience that these false elements have broken or disturbed that which is true? ఏదైతే అసత్యమైందో అది మనకి కనబడుతూ ఉంది, అది కూడా పోతుంది. ఏ విధంగా మీ ఓన్ అనుభవంతో మీరు ఈ అసత్యమైనటువంటి పంచభూతాలే అన్నిటినీ విరక్కొట్టి దట్ విచ్ ఇస్ ట్రూ, సత్యమైన దాన్ని పాడు చేసి, అంటే డిస్టర్బ్ చేసి అని ఎలా చెప్పగలం? What we see actually is visible only because of our illusion. If you examine thoughtfully what is there in fact, how can we say that this world is true when it is totally based on illusion? మనం ఏదైతే కనబడుతున్నది అంటున్నామో అది కేవలం భ్రాంతి. మనం జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా పరిశీలిస్తే అసలు ఆ ఫ్యాక్ట్ ఏమిటో, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్యాక్ట్, అసలు నిజంగా ఏమిటి సత్యం, మీరు ఏ విధంగా చెప్పగలరు ప్రపంచం అనేది నిజమని? ఇది కేవలంగా భ్రాంతి మీదనే ఆధారపడినప్పుడు ఇది నిజమని ఎలా చెప్పగలరు? When we see through the illusion, we find that there is nothing there. How and which has penetrated what? If you say that the illusion has created the separateness in one totality, it is also not correct because illusion is itself not true. ఎప్పుడైతే మనం భ్రాంతి ద్వారా చూస్తామో అప్పుడు మనకేం తెలుస్తుంటే కేవలంగా అది ఒక్కటే మిగిలినట్టు. హౌ అండ్ విచ్ హ్యాస్ పెనిట్రేటెడ్, ఏ విధంగా ఎప్పుడు, అదేనా వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్యాక్ట్, అదే నిజంగా ఏమిటింది. ఎన్నో పాయింట్ ఉంది, 26. అవును మేడం. భ్రాంతి ద్వారా మనం చూసినప్పుడు కేవలంగా ఏమీ మనకు కనబడదు. హౌ అండ్ విచ్ హ్యాస్ పెనిట్రేటెడ్ వాట్, ఏది ఎందులోకి ఏ విధంగా చొచ్చుకుపోయింది. మీరు ఒకవేళ భ్రాంతి అన్నది సెపరేట్నెస్ అంటే భేదభావాన్ని సృష్టించిందంటే ఒక వ్యక్తిలో, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇల్యూజన్ ఇస్ ఇట్సెల్ఫ్ నాట్ ట్రూ. ఇల్యూజన్ అంటే భ్రాంతి, దానికది సత్యము కాదు. When the illusion is understood as false, you are at liberty to say that it has divided
the one reality. But it is a fact that the action of division is also false because the illusion is false. ఈ భ్రాంతి అన్నది బాగా అర్థం చేసుకుంటే మనకి అది అసత్యం అన్నట్టుగా తెలుసు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ముక్తిని పొందగలరు. అప్పుడు మీరు ఏం చెప్పగలిగితే ఇది ఒకే ఒక సత్యాన్ని విడగొట్టింది, కానీ ఇది ఒక సత్యం. అది ఇన్ఫాక్ట్ యాక్షన్ ఆఫ్ డివిజన్ అంటే విడగొట్టడం అనేది పని అనేది అది కూడా అసత్యమైంది. ఎందుకంటే ద ఇల్యూజన్ ఇస్ ఫాల్స్, ఇల్యూజనే అసత్యమైంది. If you say that the false has done many things, it does not matter to us at all. Because as soon as you say it, the wise people know that statement to be a falsehood. మీరు ఒకవేళ అసత్యం ఎన్నో చేసింది అంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు అస్ ఎట్ ఆల్, దానివల్ల మాకేమీ సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెప్పారో జ్ఞానులు ఏం తెలుసుకుంటారంటే ఇది ఒక ఫాల్స్ అని అర్థం చేసుకుంటారు. అంటే ఏమిటి చెప్తే ఫాల్స్ హస్ డన్ మెనీ థింగ్స్, ఈ అసత్యం ఎన్నో పనులు చేస్తుంది అన్నమాట. ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు అస్ ఎట్ ఆల్, మనకేం అనిపించదు. ఎందుకంటే మనం వైజ్ పీపుల్ నో దట్ స్టేట్మెంట్ టు బి ఏ ఫాల్స్హుడ్. జ్ఞానులు తెలిసింది ఆ స్టేట్మెంట్ అబద్ధం అని. The visible world is like a poppy seed in the sea. When we compare it with Brahman, the understanding becomes as wide as your intelligence. It all depends on how you view things. If your grasping power is widened, అది కాదు మేడం, దానిపై the visible world is like a poppy seed in the sea. A poppy విత్తనం లాగా, సముద్రంలో ఉన్న పాపి విత్తన చెట్టులాగా ఉంటుంది. మనం దాన్ని కంపేర్ చేస్తే విత్ బ్రహ్మన్తో పోలిస్తే అంటే అతి చిన్న సీడ్ గా ఉంటుంది అనమాట. ది అండర్స్టాండింగ్ అక్కర్ యాజ్ వైడ్ యాజ్ యువర్ ఇంటెలిజెన్స్. మీ జ్ఞానం మీకున్న ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో ఈ అవగాహన కూడా అంత గట్టిగా అంత బాగా విస్తరించి మీకు వస్తుంది. ఇదంతా కూడా ఆన్ హౌ యూ వ్యూ థింగ్స్, మీరు ఎలాగ వస్తువుని చూస్తున్నారని దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును, ఇందులో లైట్ పోయి వచ్చి అవుతుంది ఎందుకని ట్యాబ్లో. If your grasping power is widened by you, you are able to understand the space, and then the universe appears as a fruit of wood apple tree. మీకు కానీ ఈ గ్రహించే శక్తి కానీ ఉంటే ఇట్ ఈస్ వైడెండ్ బై యూ, దీనివల్ల మీకు మీ విశాలత్వానికి వస్తుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్కై, అంటే ఆకాశాన్ని మీరు అర్థం చేస్తున్నారు. దెన్ ద యూనివర్స్ అపియర్స్ యాజ్ ఎ ఫ్రూట్ ఆఫ్ వుడ్ యాపిల్. వుడ్ యాపిల్ ట్రీ అంటే అడవిలో ఉన్న యాపిల్ ట్రీ కావాలి, దాని యొక్క ఫ్రూట్ లాగా ఇది కనిపిస్తుంది. If our point of view is made larger still, the universe will appear like a nut. But if our point of view is as vast as Brahman, then there is nothing to see. మన చూసే దృష్టి అనేది చాలా స్థిరంగా ఉచ్చలంగా పెద్దదిగా ఉంటే ఈ మొత్తం యూనివర్స్ అంతా ఒక నట్ లాగా, నట్ అంటే డ్రైగా ఉన్న పండులాగా కనబడుతుంది. కానీ మన వ్యూ పాయింట్ అనేది బ్రహ్మనంతా విశాలమైంది. దెన్ దేర్ ఇస్ నథింగ్ టు సీ. అప్పుడు చూడవలసింది ఏం లేదు. When we become vast in our grasping capacity and surpass all limits, the universe is as small as the seed of a banyan tree. మనం విశాలంగా మనం వాస్తిని మనం గ్రహించగలుగుతున్నాం.
అండ్ సర్పాస్ ఆల్ లిమిట్స్, అన్ని హద్దుల్ని దాటిస్తాయి. ఈ జగత్ అన్నది ఒక బనియన్ ట్రీ, అంటే బనియన్ ట్రీ అంటే ఏమంటారు, మరి బనియన్ మర్రి విత్తనం అంటే చిన్నదిగా. ద యూనివర్స్ ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ ద సీడ్ ఆఫ్ బనియన్ ట్రీ, అంటే ఈ మొత్తం జగత్తు బనియన్ ట్రీ అంత సైజులో కనిపిస్తుంది. సీడ్ ఆఫ్ బనియన్ ట్రీ. అదే బనియన్ ట్రీ యొక్క విత్తనం అంతా. If we as the observer become much more vast, the universe will appear much more minute, and when we are ourselves complete, there is nothing to be seen. మనం కానీ if the man becomes, if we are as the observer గా మనం విశాలంగా ఉండి చూస్తే ఈ జగత్ ఏమో చాలా చిన్నగా కనిపిస్తుంది. మనమేమో సంపూర్ణంగా ఏది, దేర్ ఇస్ నథింగ్ టు బి సీన్. వెన్ వీఆర్ అవర్ సెల్ఫ్ కంప్లీట్, మనం ఎప్పుడైతే సంపూర్ణమైనగా ఉంటామో అప్పుడు చూడడానికి కంటే ఏమీ ఉండదు. If the man becomes petty with the sense of being himself a body only, how can he grasp the vastness of Brahman? ఒకవేళ ఈ మనిషి చిన్నగా అయితే, అంటే తానే వ్యక్తి అన్న భావంతో, హిమ్సెల్ఫ్ ఏ బాడీ, తాను శరీరాన్ని అన్న భావంతో వ్యక్తి అంటే పరిమితం అయిపోతుంది. ఆయన పెద్దదిగా ఉన్న బ్రహ్మాన్ని ఎలా గ్రహించలేదు? We should widen our attention to such an extent that it has no limits and it becomes impalpable. Then we should reach it towards the all-pervading Brahman. మనం మన అటెన్షన్ ఎక్కువగా చేసుకుంటే కొంతవరకు దానికి ఇంపాల్పబుల్, అది ఏమీ కూడా పాల్పబుల్ అంటే స్పందించలేనట్టుగా ఉంటుంది. అప్పుడు మనం దాని దగ్గరికి ఆల్ పర్వేడింగ్ బ్రహ్మన్, దెన్ వీ షుడ్ రీచ్ ఇట్ టువర్డ్స్ ఆల్ పర్వేడింగ్. అప్పుడు మనకి ఇదంతా కేవలంగా అంతటా వ్యాపించిన బ్రహ్మమే అని అర్థమవుతుంది. You can imagine 1 gram of gold used to cover up the whole universe by plating. It is like that. ఒక గ్రాము బంగారాన్ని పూర్తి యూనివర్స్ కవర్ చేయగలదని దాని మీద పూత పూస్తే అనిపిస్తుంది. ఇది అలా ఉంటుంది. When the Brahman is trained to be grasped, the grasping power breaks up and dissolves, and only the abstract Atman remains. ఈ బ్రహ్మాన్ని మనం గ్రహించాలంటే ఆ గ్రహించే శక్తి అనేది అబ్స్ట్రాక్ట్ ఆత్మన్ అన్నది ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రాస్పింగ్ పవర్, అంటే మనం బ్రహ్మాన్ని గ్రహించాలి అంటే ద గ్రాస్పింగ్ పవర్ బ్రేక్స్ అప్, మనం గ్రహించే శక్తి అంటే నశించిపోతుంది. అండ్ డిజాల్వ్స్, అది కరిగిపోతుంది. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ ఆత్మను ఉంటుందో అప్పుడే దాన్ని గ్రహించగలుగుతాం. Here I hope your doubts are removed. Please do not nurse your doubts. If you want to understand, use some discrimination. అది ఇక్కడికి మీ సందేహాలని నిజేతాయి అనుకుంటాను. ఇంకా ఎక్కువగా సందేహాలను పోషించకండి. మీకు కానీ అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం వివేకం ఉపయోగించండి అని చెప్తున్నారు. Discrimination, yes, work is removed. There is satisfaction. By discrimination, there is self-surrender and freedom. టైం ఉందా? ఇంకా 2 పాయింట్లు ఉంది మేడం, అయిపోతుంది. టైం కూడా ఉంది, 5 minutes. డిస్క్రిమినేషన్ అంటే వివేకం వల్ల, ఊహ వల్ల ఇది పోతుంది, అక్కడ తృప్తి ఉంటుంది.
ఈ వివేకం ఏం చేస్తుందంటే సంపూర్ణ శరణాగతిని స్వేచ్ఛని ఇస్తుంది. Then the very sense of freedom from something is logically removed from our mind, because freedom is not now an aim. Then the Atman is the only real thing which remains, which does not need any supporting argument. అప్పుడు మనం వీటి నుంచి మనకు ఫ్రీడమ్ కావాలి అని లాజికల్ గా అనేది పోతుంది మన మనసులోంచి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఇది నాట్ నౌ, ఇప్పుడే దొరకట్లేదు. అండ్ ఎయిమ్ ఒక లక్ష్యం. దెన్ ద ఆత్మనిజం ఓన్లీ రియల్ థింగ్, ఆత్మ ఒక్కటే నిజమైనప్పుడు విచ్ రిమైన్స్, విచ్ డస్ నాట్ నీడ్ ఎనీ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్. ఏ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ దేనికైతే అక్కర్లేదో అదే మిగులుతుంది. These statements are based on experience, and you can understand them by constant meditation and concentrated attention, and thus become pure Brahman. ఈ స్టేట్మెంట్ అనేది అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మీరు బ్రహ్మం ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే కాన్స్టెంట్ గా ధ్యానం చేయడం వల్ల, కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ వల్ల గ్రహించబడతాం. దట్ బికమ్ ప్యూర్ బ్రహ్మ. అప్పుడు అది పవిత్రమైన బ్రహ్మంగా తయారవుతుంది. Thus, in the 9th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 9th chapter by name Removal of Doubts is completed here. ఇప్పుడు ఈ విధంగా 9వ దశకం, దాసబోధలో 9వ దశకంలో డైలాగ్ బిట్వీన్ ద గురు అండ్ ద డైలాగ్ బిట్వీన్ ద గురు అండ్ డిసైపుల్, గురు శిష్య సంవాదంలో ఈ 9వ చాప్టర్ అయిన సందేహ నివృత్తి అనేది అయిపోయింది. ఇది 9వ చాప్టర్. ఇక్కడికి అయిపోయింది. తర్వాత చాప్టర్ పేరు ఏంటంటే డిస్కోర్సెస్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆర్టికల్. ముగించేద్దాం. అందరికీ నమస్కారం.